నీకు లిఫ్ట్ ఇచ్చాడా నీ లోనాకు లిఫ్ట్ ఇచ్చాడా? రెండూ కాదు, ఇంకో వారం రోజుల్లో నేనే అడిగి లిఫ్ట్ ఇస్తున్నాను. అడిగి 4-వీలర్ లైసెన్స్ కావాలంట. సరే ఆర్టీఓ ఆఫీసర్ నా ఫ్రెండే కదా, ఓ మాట చెప్తానన్నా అంతే. సోడా కొట్టి చేతిలో పెట్టాడు, లోనా తోసి ట్రాలీలో పెట్టాడు. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసరు నీకు ఫ్రెండ్ ఎలా అయ్యాడు? 1990లో మీ ఇద్దరం కలిసి ఆర్టీఓ జాబ్ అప్లై చేసాం. అరే ఆ తర్వాత అదే అర్థమైంది. ఆ తర్వాత ఆయనకి జాబ్ వచ్చింది, తమరికి గ్యాప్ వచ్చింది. అయినా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చుద్దని ఎంతకాలం ఎదురు చూస్తావు సుబ్రహ్మణ్యం? ఏదో పని చేసుకోవచ్చుగా. ఇప్పటికే అడ్డమైన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నావు. ఈ విషయం రాణికి తెలిస్తే? ఆయుక్షీణం ఏంటే? ఆయుక్షీణం అర్థం కాల. అనవసరమైన సలహాలు ఇస్తే అర్ధాంతరంగా పోతారని అర్థం. 1998లో తెలుగు టీచర్ పోస్ట్ కూడా అప్లై చేశాను. ఈ పదాలన్నీ అప్పుడు నేర్చుకున్నవే. అర్హత ఉంది కాబట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. లేకపోతే పొద్దున్నే పళ్ళు తోముకుంటూ పక్కింటోళ్ళకి పనికి మాలిన సలహాలు ఇస్తూ బతికేసి ఉండేవాడిని. పార్థసారథి వెళ్ళి నోరు కడుకోపో. అమ్మయ్యా వచ్చారా? అన్ని తీసుకొచ్చారా? యాపిల్, పైనాపిల్, దానిమ్మ అన్నీ తీసుకొచ్చాను. అయినా ఇంత సడన్గా ఇన్ని ఫ్రూట్స్ దేనికి? డాక్టర్ అమ్మకి ఫ్రూట్స్ ఇవ్వమన్నారు, ఫ్రూట్ సాలెడ్ చేయడానికి. డాక్టర్ చెప్పిందో ఈవిడే చెప్తుందో ఏంటి? ఆయిల్ ఎక్కడా? ఆయిల్? ఫ్రూట్ సాలడ్కి ఆయిల్ ఎందుకే? ఆయిల్ కాకపోతే పెట్రోల్ పోసి చేస్తాను. నా వంట నా ఇష్టం, తీసుకురావడం చేత కాదు కానీ వెళ్ళి తీసుకురండి. యాసిడ్ పోసి చేయి, దరిద్రం వదిలిపోతుంది. అయినా ఒకేసారి చెప్పచ్చుగా, ఎన్నిసార్లు తిరగాలి? అదే ఒకేసారి చెప్పచ్చు కదా, ఎన్నిసార్లు తిరగాలి? ఏంటి? ఒకేసారి చెప్పచ్చు కదా. ఏంటి? ఓకే సారీ. రే అర్జున్, ఆయిల్ తీసుకొచ్చేవా? సుబ్రహ్మణ్యం, కాల్ మీ అల్లు అర్జున్. పుష్పరాజ్ ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదరా. నా అసలు పేరు తెలిసే వరకు మా అన్నయ్య పేరు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. అల్లు అర్జున్ నీ అన్నయ్య అంటారా? అడ్డగాడిదా. నాకు తెలుసు సుబ్రహ్మణ్యం, చిన్నప్పుడు మా నాన్న నన్ను ఈ చేతుల్లో పెట్టి మిడిల్ క్లాస్ కష్టాలు తెలిసేలా పెంచమని చెప్పాడు. డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగితే డబ్బు విలువ తెలియదు కదా. ఏదో రోజు వచ్చి నన్ను తిరిగి తీసుకెళ్తాడు. బట్ ఐ అప్రిషియేట్ యూ. నాకు అస్సలు డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసేది తెలుసా. అందుకే అడ్డమైన సినిమాలు అన్నన్నిసార్లు చూడద్దన్నది. రే మన ఇంట్లో సిచ్యువేషన్కి నీ ఇమాజినేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇట్లీ ఇంట్లోనే కూర్చున్న మీలాంటి వాళ్ళని చూస్తుంటే ఇమాజినేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ వస్తుందా? అందుకే చెప్పానే బ్యాంక్ ఎగ్జామ్ రాయిరా సెటిల్ అయిపోతావని. ఛాన్సే లేదు. ఇక్కడ నేను బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే బ్లడ్ బ్యాంక్ కూడా చూసుకుంటాడు. చెప్పు తెగుద్ది. బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అన్నావంటే. తండ్రి గొప్పవాడు కావాలనుకోవడం తప్పేం కాదుగా. తండ్రి గొప్పవాడు కావాలనుకోవడం తప్పు కాదే, గొప్పవాళ్ళందరూ నా తండ్రి కావాలనుకోవడం తప్పు. బాహుబలి టైంలో రాణా నా అన్న, సురేష్ బాబు మా నాన్న అనేవాడు. పుష్ప ఇట్టవగానే అల్లు అర్జున్ మా అన్న, అరవింద్ మా నాన్న అంటున్నాడు. ఇప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయించు, నిజం అందరికీ తెలుస్తుంది. కావాలంటే ఇచ్చి కొడితే ఈఎన్టీ టెస్ట్కి పోతావు యాదవా. ఇలా అదేం టెస్ట్ రా? నాకు ఛాన్స్ లేదే. ఈవిడ కత్తరా బాబు. టెస్ట్ అనగానే యాక్టింగ్ మొదలెట్టేస్తుంది. ఆ టెస్ట్ మీకు సూట్ కాదు అత్తగారు, మిమ్మల్ని కన్నవాళ్ళు ఆల్రెడీ పోయి ఉంటారు. ఏం ప్రసాద్ ఇలా వచ్చావు? కొంప తీసి కృష్ణవేణి డెత్ సర్టిఫికేట్ తెచ్చావా ఏంటి? అబ్బా ఆశే, నువ్వు ఆ ఇల్లు పూర్తి చేసిన దాకా నేను చచ్చిపోను. పోస్టు కృష్ణవేణి కాదు సుబ్రహ్మణ్యం నీకే. ఏంటి మా సుబ్రహ్మణ్యానికి పోస్టా? ఎక్కడి నుంచి? ఎస్ఎఫ్ఐ బ్యాంక్ నుంచి. ఇక్కడ సైన్ చేయి. జాబ్ ఆఫరా? కంగ్రాట్స్ సుబ్రహ్మణ్యం. జాబ్ ఆఫరే. ఎస్ఎఫ్ఐ మేనేజర్ నా ఫ్రెండ్. 1989లో ఇద్దరం కలిసి బ్యాంక్ జాబ్ రాసాం. నా కొడుక్కి జాబ్ ఇరా అంటే అదవా నన్ను రిఫర్ చేసినట్టు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం నీకు ఉద్యోగం వచ్చిందిగా, నాకు ఫుల్ బాడీ చెకప్ ఛాన్సవా? అంత ఆనందపడిపోకండి అత్తయ్య గారు. వచ్చింది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనుకోండి, 2 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసేస్తా. కానీ ఆ తర్వాత మీరు అన్నమాట ప్రకారం నిలబడాలే. నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం ఆకాశం అంత ఉందిరా బాబు. నీ దరిద్రం మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా నేను చచ్చిన దాకా నువ్వు ఆ ఇల్లు పూర్తి చేయవు. చచ్చాక కూడా ఏమో నాకు నమ్మకం లేదు.
ముందే ఏ ఉద్యోగం చెంపి చూడు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, యా వీఆర్ హ్యాపీ టు ఏటీఎం వాచ్మెన్ పోస్టా? నీ దరిద్రం ఎంత గొప్పదో నా ఆయుష్ అంత గట్టిదిరా. పోతారు సేమ్ టు సేమ్. నీ ఫ్రెండ్ నేను వాచ్మెన్ పోస్ట్కి రిఫర్ చేశాడా? రెఫర్ చేసింది ఆయన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. అది కూడా నేను చెప్తేనే. ఏంటి వాచ్మెన్ పోస్ట్గా? 20 ఏళ్ళుగా మీరు ఇంట్లో చేసేది అదేగా, కాపలా గాయడం. అదేదో వెళ్ళి ఏటీఎం దగ్గర చేయండి. నెలకి 15,000 జీతమైనా వస్తుంది. నాకు ఇష్టం లేదు. కొన్ని ఇష్టాన్ని బట్టి జరగవు, అవసరాన్ని బట్టి జరిగిపోతాయి. నాకు అవసరం లేదు. ఓ, అవసరం కావాలా? ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకి నేను డబ్బులు ఇవ్వను. వాట్? మీరే సంపాదించుకోండి. ఏంటి ఏంటి సిగరెట్లు కూడా సంపాదించుకోలేనా? అదే కదా. దానికోసం వాచ్మెన్ పని చేయాలా ఏంటి? చూస్తూ ఉంటూ నాకు జాబ్ వస్తుంది. నీలాంటి క్లరికల్ జాబ్ కాదు, సాలిడ్ గవర్నమెంట్ జాబ్. దొరికేసింది. ఈ 20 రోజుల్లో జాయిన్ అవ్వాలంట. నువ్వు 3,000 తీసుకున్నావు, అమ్మకి చెప్పేస్తాను. చేస్తున్నాడు. నాకు ఆ పిల్ల నచ్చింది, నేను తన్నే చేసుకుంటాను. దానికి ఇంకా 18 ఏళ్ళేరా? 18 ఏళ్ళ అమ్మాయిని కాక 50 ఏళ్ళ ముసలిదాన్ని చేసుకుంటారా? నీకు ఇంకా ఉద్యోగం కూడా రేట్రా. అవును. సరే ఆ టాపిక్ వదిలే. అమ్మాయి ఇంకా చదువుకుంటుందిరా. మంచిదేగా, ఇద్దరం కలిసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాం. ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్ అయిపోతారే. సుబ్రహ్మణ్యం, ప్లీజ్ 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 ప్లీజ్. ఇందాకల నుంచి ఇది ఎక్కడో గుచ్చుకుంటుంది భాస్కర్. అది నా కళ్ళద్దాలు పోవచ్చు, దీనికోసం వెతుకుతున్నాను. ఏమనుకోకు భాస్కర్, మా వాడికి ఏ విషయం ఎలా చెప్పాలో కూడా సరిగ్గా తెలియదు. పాపం కాంచన పాపకేమో ఇంకా ప్రేమ పెళ్లి అనే పదాలకి సరిగ్గా అర్థం కూడా No, తెలియదు. uncle. I can completely understand what Arjun is trying to say. But at present, I don't want to get married. ఇదిరా మెచ్యూరిటీ అంటే. ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోనని ఎంత ఉన్నతంగా చెప్తుందో చూడ అమ్మాయి. I know, uncle. Actually, నాకు బ్రేకప్ అయింది. 3 months స్ట్రాంగ్ రిలేషన్షిప్ మాది. కానీ వాడు పెద్ద చీట్. 12 వరకు నాతో చాట్ చేసి ఆ తర్వాత కూడా ఆన్లైన్ లో ఉండేవాడు. అడిగితే గేమ్స్ ఆడుతున్నా అనేవాడు. అందుకే వాడిచ్చిన గిఫ్ట్స్, మేము దిగిన ఫొటోస్, వీడియోస్ అన్నీ ఇచ్చేసా. అన్నీ డిలీట్ చేసి బ్రేకప్ చెప్పేసా. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. అందుకే మళ్ళీ రిలేషన్షిప్ అంటే నాకు ఇష్టం లేదు. బట్ అర్జున్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది. సో వీ కెన్ డూ వన్ థింగ్, మనం లివ్ ఇన్ ట్రై చేయొచ్చు. అంటే ఒకే ఇంట్లో కలిసి ఉండడం. ఆ తర్వాత కూడా ఫీలింగ్స్ ఇలానే ఉంటే వీ కెన్ థింక్ అబౌట్ మ్యారేజ్. నాకు ఓకే. సుబ్రహ్మణ్యం, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. నువ్వు లోపలికి పద, ఒక్క నిమిషం. చూసావో పిల్లంత ఫాస్ట్గా ఉందో. అప్డేట్ అవ్వ సుబ్రహ్మణ్యం. నేను మరీ ఇంత స్లో నాకు ఇప్పుడే అర్థమైందిరా. ఏం బాధపడకలే, మీ జనరేషన్ అంతా ఇంతే. భాస్కర్ అంకుల్ కూడా షాక్ అయ్యాడు. లోపల తీసుకెళ్ళి ఏం చేస్తాడో. అవునరా, నాకు టెన్షన్ ఉంది. వాడు అసలే కోపిష్టి, కొడతాడేమో కూడా. కొంచెం పాపం వదిలే భాస్కర్, ఏదో తెలియక. తెలియదు కాబట్టి చెప్పాలి సుబ్రహ్మణ్యం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంట, లివ్ ఇన్ రిలేషన్షిప్. అవును, ఇలాంటి వేషాలు వేద్దని చెప్పేశాను. అరే, మొన్న యూట్యూబ్లో చూశాను. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఎంత ఖర్చు. ఓ పెద్ద ఫ్లాట్ తీసుకోవాలి, ఫర్నిచర్, కిచెన్ సెటప్, ఎంత ఖర్చు. అందుకే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో డేటింగ్ పెట్టుకోమా బెటర్ అని చెప్పా.
అంటే అది అదనుకో ఒట్టి కాఫీ ఖర్చులతో అయిపోద్ది. అది కూడా కాఫీ ఇంట్లో తాగితే ఆ ఖర్చు కూడా ఉండదు. పాపం ఏముంది? ఒప్పుకుంది. మా ఇంట్లో అందరికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఎక్కువ సుబ్రహ్మణ్యం. ఇంకా చూస్తారేంటమ్మా, నెంబర్ 16 చేసుకోండి. 834625. నిన్నటి వరకు బానే ఉంది కదా, ఏమైందంట? రాత్రి జబర్దస్త్ షో నుంచి రోజా పోయిందిగా, ఆ షాక్ లో ఈవిడ పోయిందట. అలాగా? టెస్ట్ చేయించమంటే విన్నావా? నీకేం రోగం లేదులే అన్నావు. పెద్ద హాస్పిటల్లో టెస్ట్ చేయించుంటే రోగం ఏంటో తెలిసేది. ఇప్పుడు రోగం ఏంటో తెలియకుండా చచ్చిపోయానే. అర్జున్, సుబ్రహ్మణ్యం అర్జున్, బీ బ్రేవ్ అర్జున్, బీ బ్రేవ్. బ్రేవే అమ్మా, బ్రేవే. భాస్కర్ ఏంటమ్మా ఇది? కంచు అయ్యో అయ్యో. ఎవరు? నేను రాత్రి చెప్తానన్నాను కదా ఇదే. కూర్చోండి. రాణి, భాస్కర్ తెలుసు కదా నీకు? నమస్కారం అమ్మా. ఆయన భార్య కుమారి, వాళ్ళ అమ్మాయి కాంచన మొన్నే సూసైడ్ నుంచి వచ్చింది. హాస్టల్ నుంచి వచ్చింది. ఎలా పోయారు పాపం? టీవీ చూస్తూ కళ్ళులో పెట్టి నాలుకలా పెట్టి అని పోయింది. హలో, ఆయన అడిగింది ఏ రోగంతో పోయింది అని. ఓకే. ఏ రోగంతో పోయిందో తెలియట్లేదు భాస్కర్. పాపం ఆవిడకి ఏ రోగం రాకూడదని అన్ని రోగాల టాబ్లెట్లు వేసుకునేది. వారానికి ఒక్కసారి ముడ్డు మీద ఇంజక్షన్ పడాల్సిందే. అన్ని ఫార్మా కంపెనీలకి లాయల్ కస్టమర్గా ఉండేది పాపం. ఏ టాబ్లెట్ ఏ ఇంజక్షన్ ఏమీ ఆపలేకపోయింది. బీ బ్రేవ్ అంకుల్. ఐఎమ్ బ్రేవ్. ఈ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఒక రీల్ చేద్దాం, వస్తావా? ఈ టైంలో రీల్స్ ఏంటి? మెంటల్ దానా? ప్లీజ్. యు హియర్ మీ? హలో, ఎవరు? సార్, నేను సార్ ల్యాబ్ టెక్నీషియన్ని. పెద్ద ఆవిడ యూరిన్ శాంపిల్ తీసుకున్నా కదా అవును సార్. పెద్ద ఆవిడ కిడ్నీలో పెద్ద ప్రాబ్లం ఉంది సార్. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయండి సార్. అబ్బా, చాలా కరెక్ట్ టైంకి చెప్పావే నువ్వు. సార్, మా ల్యాబ్ స్పెషాలిటీ అది సార్. సార్, పేషెంట్కి ఏం కాకముందుకే మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మీరు మాత్రం మరవకండి సార్. అలాగే, ఆవిడ చచ్చిపోయారు, లేవగానే హాస్పిటల్కి తీసుకెళ్తాం. సార్, ఉంటాను సార్. సార్, పెద్ద ఆవిడని అడిగాను చెప్పండి సార్. ఓకే అమ్మా. రే అర్జున్, రే ఏంటబ్బా అడావిడే? నాకెవరో డబ్బులు వేశారా? అదేదో ఫేక్ మెసేజ్ అయి ఉంటుంది. బ్యాంక్ నుంచి వచ్చిందిరా మెసేజ్. ఎంత? 100? కాదురా, 1000? బా కాదు. 10,000? కాదురా, 1,00,000? కాదురా. 10 లక్షలా? రే రే, ఫోన్ కొంటే 10 లక్షల బహుమతి అలాంటిది ఏదన్నా? నీ బొంద. 10,000 రూపాయలకి 10 లక్షల బహుమతి ఏ తలకమాసినోడు ఇవ్వడు సుబ్రహ్మణ్యం. ఇంకెవరేసి ఉంటారా? అయినా నీ అకౌంట్ ఎవరికి తెలిసి ఉంటుంది? ఈ ప్రపంచం మొత్తంలో అసలు నాకు అకౌంట్ ఉందని తెలిసింది మీ అమ్మకు ఒక్కదానికే రా. ఇంకెవరు నా అకౌంట్లో డబ్బులు వేస్తారు? కళారాణి, ఎవరై ఉంటారా? హలో అమ్మా. అర్జున్ చెప్పరా. ఏం లేదు, ఏం చేస్తున్నావు? ఏం లేకుండా నువ్వు కాల్ చేయవులే గానీ విషయం ఏంటో చెప్పు. నిజంగా ఊరికే చేశాను. మన మహానుభావుడు సుబ్రహ్మణ్యం ఏమైనా చేశాడా? అయ్యో
అదేం లేదమ్మా. మరి విషయం ఏంటో చెప్పరా. అది కాదు, సుబ్రహ్మణ్యం అకౌంట్కి నువ్వేమన్నా డబ్బులు వేసావా? డబ్బులా? డబ్బులు అవునరా, వేశాను. వేసావా? అదే కదా, పొద్దున్నుంచి ఆ డబ్బులు ఎవరు వేసారా అని సుబ్రహ్మణ్యం తెగ టెన్షన్ పడిపోతుంటే ఫోన్ చేశాను. అబ్బో, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. ఆ డబ్బులు ఆయనకు కాదులే. బాబు ఆయనకు కాదని ఆయనకు బాగా తెలుసులే కానీ మరెవరికి? అదేరా, మనకు కూరగాయలు అమ్ముతుంది కదా ఆ అమ్మాయి కవిత, తన కోసం. కూరగాయలు అమ్మాయి కవితకి డబ్బులు ఇవ్వాలా? మరి డబ్బులు ఇవ్వకుండా కూరగాయలు ఇస్తారా? కూరగాయలు ఇంత కాస్ట్లీనా అమ్మా? నెలకు సరిపడే అంతరా. ఇంత అవుతుందా? అందులో సగం మీ సుబ్రహ్మణ్యమే తింటాడు. బంగాళదుంప వేపుడు ఉందా? బెండకాయ వేపుడు లేదా? ఆ రేంజ్ లో తింటే ఆ మాత్రం డబ్బులు అవ్వదా? ఆ అమ్మాయి వస్తుంది, డబ్బులు ఇచ్చి పంపించు. శ్వాస మీద ధ్యాస కాదు, హెచ్ఎల్ కాలి బయటికి కనరా గుండు. ఏంద్రా అది? సింహపు గర్జన. ఉన్న సింహాలని చచ్చేటట్టున్నాయి. ఒక అన్న ఊర్లోకి వెళ్ళి ధమాకా చేద్దామంటే ఈయన చేసినావుగా ఏంది ధమాకా. సాలిగా ఇజ్జత్ మొత్తం పల్లి చెట్లలో కలిపి ఆ కార్పొరేటర్ గారు ఈరోజు వార్డ్ మెంబర్స్ అందరిని పిలిచి దావత్ ఇస్తున్నట. నన్ను మాత్రం పిలవలేదాడు. తిని తిని పరిస్థితి తెచ్చుకున్నావు కదరా, మళ్ళా దావతేంద్రా? అన్నా, నువ్వు తమ్ముడికి హెల్ప్ చేయాలి, కార్పొరేటర్ కాదు. అన్నా ఇంగ్లీష్ 2 hours ఇంగ్లీష్. ఏంది అన్న చెప్పి నువ్వు డెవలప్ కావాలంటే రోజుకు 2 గంటలు ఇంగ్లీష్లో మాట్లాడే అలారం మోగింది ఇంగ్లీష్. జీవన్ లీవ్ లీవ్ ద సికందర్, లీవ్ ఇట్ ద. అన్న ఎవ్రీ డే హి డూ దిస్ అన్న, ఎవ్రీ డే 2 times. వాట్ హి డూ రే? వాట్ హి డూ ఎవ్రీ డే 2 times? నో హి డూ నో అన్న, బట్ No, you sleep in Paka room. all house vibrate అన్న. అన్న where you go? To your sister room. She is bringing jasmine flowers. What you do? I wrote a book. What book? Die with my die. Why are you? Your mother. నా ఇజ్జత్ మొత్తం తీసి పడుతుంపిండు. ఏకారుగాడు. మీ అందరు పని చెప్తారా నిన్ను? కొంచెం సేపు ఓపిక పట్టు, నిన్ను మటన్ కూరలో వేస్తా. అందరు ముంగట నిన్ను బయటికి తీసి ఆ ఇజ్జత్ తీస్తా. నువ్వు బతుకుతావు, బతకాలే. బికాజ్ యు ఆర్ ఏ కాక్రోచ్. దా బేటా, ఈరోజు నిన్ను తీసి ఆ ఇజ్జత్ గందలో కలుపుతా. కొడుకు నాతోటి పెట్టుకుంటాడా? నేనంటే ఏంటో చూపిస్తా. Where he went, that Gundu? Eating festival. Car take, re. Car take. Car take. Take. Go. Chalo. అన్నా థ్యాంక్స్ అన్నా. బిగ్ గిఫ్ట్ దిస్. Car take. టేకెన్. Hey! Car take. టేకెన్ అన్నా. Car take. అన్నా ఐ నో వాంట్. Car take. వడ్డీరా. ఓకే అన్నా. ఏయ్, సత్య పిలుస్తుండే అందరినీ. వెళ్ళండి. అరే మందు బాటిల్స్ అయిపోతాయి, తొందరగా వెళ్తే దొరుకుతాయి. వెళ్ళండి.
జురాసిక్ టైం నుంచి ఉన్నావు. డైనోసార్లు దొరికినా నువ్వు చావలే. మనుషులు వచ్చిర్రు, యుద్ధాలైని, బాంబులు వేల్చిర్రు, అయినా నువ్వు చావలే. ఎన్నో రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నావు, అయినా నువ్వు చావలే. నీకు సావే లేదు. బికాజ్ యు ఆర్ ఏ కాక్రోచ్. సావే లేదా? ఏంటిదిరా అది? నా బుజ్జి. బుజ్జి అంటే? నా పెట్ కాక్రోచ్. అరే ఎవడన్నా కుక్కని చాతాడు, నక్కని చాతాడు, నేను నిన్ను చాతినట్టు ఈ కాక్రోచ్ అయిందిరా. ఎక్కడ పెట్టినా సావదా? అరే పోన్రా, వాని గుద్దలో పెట్టానా సస్తా సావా చూద్దాం. ఏయ్ నడురా భయ్. ఓ కిడాయి. ఇంకోటి. 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 నువ్వు ఒక్కొక్కటి చూస్తూ ఉండవు, మేము ఇద్దరు వెళ్ళి సినిమా చూసేసి వస్తాం. అరే నేను వస్తానా ఉండు. ఏయ్ అనిది బయటికి. ఏమన్నా అమ్ముడు పడియా? 2-3 అయినాయి అన్న. ఆ? 2-3 అయినాయి అన్న. ఈ కెమెరా పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. లొల్లి వేస్తే దవడ వాస్తుంది. నీ లవర్స్కి ఫోన్ కలిపి బాటిల్ తీసుకురామని చెప్పు. ఫోన్ కలిపి ఎట్లా కలుపుతాడు రాడు? మాట్లాడా ఫోన్ని? ఫోన్ ఏమరా రింగ్ టోన్ వస్తుంది? అది రింగ్ టోన్ కాదు సార్, మాడే. అరే వాసు, అరే అబ్బా సాయిరామ్, నేనే లంచంని. ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ చేసిన నన్ను కిడ్నాప్ చేసిరు. ఏమైనా చేసుకొని బాడీ తీసుకొని పారిపోయారు. అరే మనకి ఇంకా 10 రోజులు ఉంది. అరే వాంతే వాస్తు ఏదో రా బై. నీ జిగర్ గాని జిగిరి తీసి ప్లేట్ మీద పెడతా. సీదా నేను చెప్పినట్టు చేయబేటా. రేపు నేను పంపించిన లొకేషన్ నువ్వు రావాలి. మైండ్ ఫ్లైట్ మోడ్ లో ఉండాలి, నోరు సైలెంట్ మోడ్ లో ఉండాలి, చేతిలో బాటిల్ ఉండాలి. సమజైందిగా? సంపినా పొందా పైసలు కావాలా? ఏం రాయుడు మనకన్నా వస్తే డెస్పరేట్ లో ఉన్నాడు. అవునా 10 రోజులలో ఏమైతా అన్నాడు. కాకరోజు కరిగిపోతుంది. లైఫ్లో ఒక షార్ట్కి 50 టేక్స్ ఇవ్వడం తీసుకుంటాడా సార్? అసలు ఈ జాబ్ వదిలేసి నా మామ రైలు సర్వీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏదన్నా అంటే నవ్వుతాడు, అదేదో ఫేస్ ఏదో ఇట్లా పెడతాడు అని. యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఎవడన్నా నవ్వుతాడా సార్? ఏదన్నా అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటాడు. ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? వాడికి ఫ్యాన్స్ ఏంటి సార్? వాడు ఏమన్నా వడ్డే నవీనా? అది వాడికి అడ్వాన్స్ ఇచ్చే ముందు చెప్పాల్సింది. నేను చూసుకుంటా. సార్ ఉన్నారా? అది కాదు సార్, కొంచెం బిజీ ఉన్నారు సార్. ఒకసారి డైరెక్టర్ అండి నేను. అది కాదు సార్, కొంచెం ఫోన్లో మాట్లాడుతున్నాడు అని పిలుస్తాను సార్. ఎవరా బిజీ అని చెప్పు. డైరెక్టర్ సార్ వచ్చారు. ఓకేనా సార్? రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. చెప్పులు అక్కడే వదిలి రావాలి. ప్రతి అడ్డమైన సీట్లోకి వచ్చి చెత్తంతా క్యారియన్లో తీసుకొస్తారు. కూర్చోపర్లేదు.
చూడండి సీఈఓ గారు, మీరు ఎంత కూల్ డ్రింక్స్ కంపెనీకి ఓనర్ అయితే మాత్రం ఇలా 5 మినిట్స్కి ఒకసారి సెకండ్ ఎంపైర్లో మీటింగ్ పెడితే అలా యాడ్ అవ్వాలా వద్దా? నాకు అసలే థాయిలాండ్లో మస్తు షూటింగ్ ఉంది. చెప్పండి. లాస్ట్లో నవ్వడం ఫ్యాన్స్ ఒప్పుకోరు. కాదు, ఫైట్ సీక్వెన్స్ తర్వాత నవ్వుతుంటే బాగాలేదు సార్, న్యాచురల్గా రావట్లేదు. రేయ్ ఏంటి పొద్దు నుంచి వస్తున్నా? వచ్చిందే 12ంటికి. లేరు గెటప్. నీకు న్యాచురల్ కావాలి ఇప్పుడు, అంతేగా? అవును. మన ఇద్దరం కలిసి సీన్ చేద్దాం. నువ్వు ఫాదర్, నేను నీకు సన్. నేను కాలేజీ పోకుండా సినిమా పోతున్నా బంక్ కొట్టి. నువ్వు నన్ను చూసి నువ్వు పిలిచినావు, ఓకేనా? యాక్షన్. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? మీ తాతయ్య తద్దడానికి రా బోస్ సిటీకి. ఎట్లా వచ్చింది? ఎంత న్యాచురల్ వచ్చింది చూడు. ఇట్లాంటి షాక్ వాల్యూ ఉండే సీన్స్ రే చింపి పారుతుంది. మీరు మీ తొక్కలేడు ఎందుకు వస్తారా? ఈ ఎనర్జీ కావాలి నాకు. నేను ఒక చిన్న సీన్ రాస్తా, షాక్ వాల్యూ తోటి చింపిదొబ్బండి. దిస్ ఈస్ కొలాబరేషన్. ఒక 15 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం తీసుకొని బాగా రాయండి. అరే ఈ చైర్ ఇక్కడ ఎవడు పెట్టాడు? అసలు కుక్క అన్న వచ్చపోస్తుందా దీని మీద? సార్ హీరో వస్తున్నారు. హాయ్ సార్. నమస్తే సార్. ఓకే హాయ్ సార్. ఫోన్ ఓకే తీ. ఫోన్ కొత్తనేగా? అవును సార్. సార్ సో బేసికల్గా మిమ్మల్ని చైర్లో ఇట్లా పెడతారు సార్, పెట్టిన తర్వాత చేయించి మాట్లాడు. కట్టేసి ఇంట్రాగేట్ చేస్తారు సార్. ఇంట్రాగేట్ చేసిన తర్వాత మీరు వెనకాలకి ఇట్లా తిరిగి బ్రాండింగ్ లేని చెప్పాలి సార్. ఓ షాకింగ్. బాగుందా సార్? నా బెల్ట్లో ఉంది. మీరు మీ లడ్డూల సీన్స్ ఆల్రెడీ 5 అవుతుంది ఇక్కడ, తొందరగా ఫినిష్ చేయండి. హూస్ ద యాక్టర్? షార్ట్స్. షార్ట్ కాదు, ముందు యాక్టర్ ఎవరు? అదే సార్, వాడి పేరే షార్ట్స్. కాల్ హిమ్ ఇమిడియట్లీ. నీ అమ్మ. ఎవ్రీబడి గెట్ అవుట్ ఫ్రమ్ ద సెట్. షార్ట్స్. చూసి సార్ న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. చూడు నువ్వు. రెడీ, 5:30 అవుతుంది. యాక్షన్. రారా గుండు లుక్కులు చాలేదు. కట్. ఏ ఎవరో ఇతను? కొంచెం గట్టు కొట్టు. ఏంటో కొట్టుడు, 2-3 సార్లు కొట్టు, న్యాచురల్గా వస్తుంది. దా లుక్కులు చాలు తాగుండు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కొట్టండి సార్, అప్పుడు డైలాగ్ న్యాచురల్గా వస్తుందంట. న్యాచురల్గా. గుడ్ ఈవినింగ్. చూసుకోట్టు. డైలాగ్ చెప్తేనే ఆపుతాడు. ఏనుకాడు ఉందా నీకు? కీడ దీంట్లో సంథింగ్ తేడా. షార్ట్ ఓకే. ఎక్కడా? సిగ్నల్ కట్ అవుతుంది. హలో హలో, వినబడతలే. బైనాకిలరీ. ఆ చిన్నది నల్లగా ఉంటుంది కదా, అది ఇవ్వు. టైం వచ్చింది నాకు కొడక. అని చెప్పలేమేనే. నేను వేసుకున్నా.
నీవేమైనా నేను వేసుకున్నా. ఎందుకురా లఫుట్? నువ్వు నా వేసుకున్నావు కాబట్టి. మరి నాకెందుకు చెప్పలే? నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. మరి నా వాన్ కేసేది ఉండే కదా. మై ఆ పెద్దగా ఎర్రగా తెల్లగా ఉన్నది ఇదే. నీ బ్యాటరీలు ఏమైనాయి? దేనికనా? ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. ఎందుకన్నా మనమే పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి వద్దాం. ఆ ముస్టోన్ దగ్గర ఇంత పెద్ద యాసిడ్ ప్యాకెట్ ఉన్నది, సీదా మూచి మీద వేసినట్టే పీక్తారు అందరు. నోరు మూసుకొని కూర్చో. నేను పోతా. ఓ బేటా. సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు, నీది కాదు, సురేందర్ ది బాటిల్. అదే సురేందర్ ఎవడు? కనుక్కొని వస్తా. ఫాస్ట్గా ఎండ కొడుతుంది. ఛత్రి ముసలాడు గుంజుకోండి. ఈయన కూడానే పోతాను. వేస్ట్ గాడు. ఫైల్స్ అనుకుంటారా పాపం అలా నడుస్తున్నాడు. బాటిల్ ఏమైంది? సురేందర్ ఓడని అడుగుతుండు. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ. సుఖ్విందర్ వాళ్ళ అయ్యా అని చెప్పు పో. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా, వదిలే. తేడు దిమాగ్. సారీ అన్నా.